అప్పులు జరగకుండా చేస్తుంది. పాపమే నీకు దుఃఖం కలిగిస్తుంది. పాపం మన పాపాన్ని బట్టే మనకి ఇవన్నీ ప్రాప్తిస్తాయి. పాపం లేనప్పుడు ఆదామములకు ఏదంటుందో అన్ని సమృద్ధిగా ఉంది. అసలు వాళ్ళు వంట వండే పనే లేదు. అన్ని పండ్ల చెట్లే. అన్ని వల్ల మంచి వాళ్ళు ఎప్పుడు ఒకటే రకమైన పండు తింటే బోరు కొడుతుందని రకరకాల పండ్లు అనమాట. ఇప్పుడు మనకు రకరకాలు ఇప్పుడు కొద్దిగా మన దగ్గర ఏంటంటే అసలు ఇక దేవుడు వేసిన తోటలో ఇంకెన్ని మంచి పనులు ఉండాలి. ఒకే ఒక చెట్టు పండు తినొద్దని, ఇక మిగతా అన్ని తినొచ్చు. ఆ చెట్టు పండు తింటే ఏంటంటే మంచి చెడ్డలు అనేది అర్థమవుతుంది మనిషి. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకు మంచి చెడ్డ ఏ తెలియదు, అవునా? కల్లా కపటం ఉండదు వాళ్ళ దగ్గర. మనకు పడనోళ్ళు మన శత్రువులు వచ్చి వాళ్ళను ఇట్లా ఉయ్యాలలో ఇట్లంటే కూడా నవ్వుతారు వాళ్ళని తీసుకుని. అవునా అంటే ఎట్లా చెప్తారు, ఇది తెలవదా మీకు? మీ ఆడబిడ్డ అంటే మీకు అస్సలు ఇష్టం ఉండదు అనుకో, ఆమె మందలిస్తే కూడా నువ్వు మందలిస్తే ఎట్లా నవ్వుతారు, వాళ్ళు కూడా ఎట్లా మందలిస్తారు, నవ్వుతారు. మనలాగా ఆమె చూడగానే ముఖం మాడదు, మాడుస్తుందా? మాడదు. వింటున్నారా? మళ్ళీ ఇంకొక మాట అంటాడు యేసుప్రభు, చిన్నపిల్లలు లాంటి వారైతే దేవుని రాజ్యం అన్నాడు. మళ్ళీ మరి చిన్నపిల్లలాగా ఉంటే దేవుని రాజ్యం ఉండదండి. అన్ని ఒక్కదాంతోనే రెండు అర్థాలు ఉంటాయి అన్నమాట. మంచి చేసేదాన్ని కీడు చేసేదాన్ని, గాయం చేసేదాన్ని గాయం మానుకోదాన్ని, దరిద్రం కలిగేసేదాన్ని ఐశ్వర్యం కలిగేసేది అన్ని ఆయన చేతిలో ఉన్నాయి, సృష్టికర్త. అయితే ఆయనకి ఇష్టంగా నడుచుకుంటే అన్ని మేళ్ళే జరుగుతాయి. ఇక మనుషులకు ఇష్టంగా, మనకు ఇష్టంగా, సమాజానికి ఇష్టంగా, లోకానికి ఇష్టంగా నడిస్తే అన్ని కష్టాలు ఉన్నాయి. అవి నేర్చుకోవటం చాలా మంది. నేనే కాదు, కొంతమంది గ్రహించిన వాళ్ళు మాత్రం బయటపడుతున్నారు. ఇక గ్రహించిన వాళ్ళు మాత్రం భార్యకి ఇష్టంగా నడుచుకోవటం, భర్తకి ఇష్టంగా నడుచుకోవటం, కులానికి ఇష్టంగా నడుచుకోవటం, లోకానికి ఇష్టంగా నడుచుకోవటం. బైబిల్లో అనేకమైన అనుభవాలు కూడా ఉన్నాయి. షడ్రక్ మెషక్ అబేద్నెగో రాజుకి ఇష్టంగా నడుచుకోలేదు, దేవునికి ఇష్టంగా నడుచుకున్నారు. రాజుగారు కోపం వచ్చింది, కానీ రాజుగారు కోపానికి గురి కాలేదు. చెప్పండి, రాజుగారి కోపానికి గురైందా? కాలే. ఆయన శక్తి అంతా ఉపయోగించింది, ఏం పని చేయాలి వాళ్ళ మీద. ఆయన తెలివితేటలను ఉపయోగించింది, ఏం పని చేయాలి. బైబిల్లో యోహాను అనే భక్తుడు, ఆయనైతే మనం పూరీలు కాలుస్తారు కదా, సలసలగా నూనెలో వేసిందట, ఏమి కలదు. ఇది అగ్గిలమైనప్పుడు ఏం కానప్పుడు నూనెలో ఎందుకు ఎక్కదు? మన సవాసంలో ఒక అమ్మ అప్పచ్చలు తెచ్చుకొని ఆ పూరీలు చేసినా, బూరెలు చేసినా, గారెలు చేసినా ఇంకా నూనె ఉంటది కదా, అది గోడ పెట్టి పెట్టినాం. రెండు బలులు కొట్లాడి దాంట్లో ఉన్నాయి. వాళ్ళ భర్త మారుమనుషులు ఉన్నది, భయంకరమైన వ్యక్తి. కనుక మార వస్తుంది పంత వాళ్ళు. అట్లా చచ్చే కంటే ఇట్లా చచ్చిందని నేనైతే నన్ను పారపోయాను. రోజు ఇంతటి కూర వండుకుంటాను అని వాడుకుంటూ పారపోయాను. అని మేము పోయిన రోజు మాకు అప్పచ్చలు పెట్టింది. ఇంకా అప్పచ్చలు అంటే ముందు మంచిగా చేశాను. తర్వాత మాకు అన్నం పెట్టింది. అయ్యగారు మీకు వండిన కూర కూడా అన్నతోటే ఉన్నది. వాళ్ళే కావాలి అంత మనం ఏం చేస్తాం. వింటున్నారా? పురుగు వంటి యాకోబు స్వల్ప జనమ ఇశ్రాయేలు. పురుగు వంటి యాకోబు అంటే ఎవరు నేను దగ్గర తీయలేదు. పురుగు వస్తే ఇప్పుడు టక్క మీ దగ్గరకు వచ్చిన అనుకో, ఇట్లా ఏలు పెట్టి టప్ అంటది. ఆమె దగ్గర పెట్టి ఆమె మీద ఏలు పెట్టి టప్ అంటది. ఆమె అంటే పుల్లతో ఇట్లా అంటది, అలారా అంటదా? ఒక పురుగు వచ్చింది అనుకో ఎట్లా ఇసురు కొడతారు దాన్ని. పురుగు వంటి యాకోబు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడ ఎన్ని ప్రయత్నం చేసినా బాగుపడినటువంటి వాడు అని అర్థం. యాకోబు చూసిన వాళ్ళ మామ ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 14 సంవత్సరాలు జీతం ఇవ్వలేదు తెలుసా. జీతం అడిగినప్పుడు ఒక ఏం మాట్లాడుతున్నావు,
మా ఇంట్లోనే తింటున్నావు కదరా, మా అక్క కొడుకు కదరా, ఇంకా నీ జీతం ఏందిరా అని అస్సలు వేయలేదు. ఇద్దరు బిడ్డలు ఇచ్చినా 10 మంది పిల్లలైనా అప్పుడు ఊరికి అంటుంటే సరే జీతం సుక్కలు పుట్టినాయి, చారలు పుట్టినాయి, పొడలు పుట్టినాయి. ఆయన 3 సార్లు జీతం మార్చాం. ఆయన దేవుడు ఆయనకు తోడును. పురుగు యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఇంకా మళ్ళీ యాకోబు మామ ఏం చేసిన సార్, ఆయన మందల్లో కనుక ఒక మేక ఏదన్నా రోగం వచ్చి ఏదన్నా చేయకపోతే ఎమ్మటే ఈయన మేకల నుంచి గొంతుకుపోయేది. మీరు చదవండి, బైబిల్లో రాసి ఉంటుంది. నష్టపరిహారం కట్టించేవాడు అన్నమాట. ఎట్లయినా ఆయన ఎదగకుండా చేయాలని పగబెట్టినట్టు చేసిండు. సొంత మేనల్ని వాళ్ళ సొంత బిడ్డలు ఇచ్చినాను. ఇద్దరు బిడ్డలు పిల్లగానికి ఇచ్చాను. వింటున్నారా? అప్పుడు ధర్మశాస్త్రం లేదు. అలయలయ పురుగు వంటి యాకోబు, స్వల్ప జనం ఇశ్రాయేలు భయపడకుడి, నేను సహాయం చేస్తున్నాను, యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు. విమోచకుడు విమోచకుడు అంటే పాపాలు క్షమించేవాడు. ఆయన విమోచన క్రయధనముగా మన కొరకు అప్పగించబడి తను తానే అప్పగించుకున్నాడు. విమోచకుడు అంటే పాపాలు క్షమించేవాడు అన్నది విమోచకుడు. కనుక విమోచన క్రయధనంగా నీ కొరకు నా కొరకు ఆయన తను తానే అప్పగించుకున్నాడు. దేవుడికి ఏమి తెలియదు అనుకోకండి. మనం ఏమన్నా అనాలనుకున్నాం అనుకో, తిట్టాలనుకున్నాం, కొట్టాలనుకున్నాం, చంపాలనుకున్నాం, దొంగతనం చేయాలనుకున్నాం, లేకపోతే ఇంకా ఏదో కీడు చేయాలనుకున్నాం, హాని చేయాలనుకున్నాం, చంపాలనుకున్నాం, అన్ని దేవుని దగ్గర పోతే ముందే చెప్పేస్తాడు. ముందే చెప్పేసిననుకో ఇక ఆ పని చేయం, ఆగిపోతాం. దేవుడు చెప్పలేదనుకో ఆ పని చేసేస్తాం. ఇప్పుడు చాలా మంది అట్లా చేస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవునితో సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచన దేవుడు వాళ్ళు చెప్పటం లేదు. చెప్తే ఆ పని చేయరు. చెప్పట్లేదు కాబట్టి ఆ పని చేస్తున్నారు. గుడ్డి భక్తి అనమాట. దాన్ని ఏమంటారు? దాన్ని గుడ్డి భక్తి అంటారు. గుడ్డి భక్తితో చేస్తే అందుకే గుడ్డితనం ఉంటుంది. నమ్మిన ఒకటే, నమ్మకపోయినా ఒకటే. నమ్మిన ఒకటే, నమ్మకపోయినా ఒకటే. గుడ్డితనం రాసింది. ఎవరు గుడ్డివారు? నా సేవకుడు. ఎవరు గుడ్డివారు? నా భక్తులే. ఎవరు గుడ్డివారు? వింటున్నారా? నా ప్రజలే అని రాస్తున్నది బైబిల్లో. గుడ్డితనం ఉండదు. మన మనోనేత్రాలు వెలిగిస్తారు తెలుసా? ఏలియా ఎలీషాల విషయంలో ఏలియా అగ్నిరథాల మీద పరలోకానికి పోవాలి, యోర్దాను నది దగ్గర. ఎలీషా వచ్చిండు. నేను పైకి వెళ్ళక ముందు నీకు ఏమి ఇవ్వాలని ఇష్టపడుతున్నావో కోరుకోమని. నీ నీకున్న ఆత్మలో 2 పాలు నాకు కావాలని. అది నా చేతులు లేదు, అది నా వల్ల అయ్యే పని కాదు అని ఎమ్మటే జవాబు ఇచ్చిండు ఏలియా ఎలీషా. మళ్ళీ ఎమ్మటే మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను ఎందుకు కాదన్నా ఒక్కసారి ఇది నా పని, దేవుని పని అని ఎమ్మటే తనను తానుకే ఒక ఆలోచన వచ్చి, సరే నేను కనుక పైకి వెళ్ళిపోయేటప్పుడు నీ కన్నులో కనబడుతాను అనుకో, నీకు నువ్వు అనుకున్నది జరుగుతుంది. నీకు కనబడలేదు అనుకో, జరగదు. ఒక సూచన పెట్టాను, గుర్తు దేవుని దగ్గర. దేవాలయంగా నేను ఇట్లా అంటున్నా, మరి నాకైతే ఆయన 2 పాలు ఆత్మీయమన్నాడు. అది నా చేతుల పని కాదు. నేనైతే ఇట్లా గుర్తు పెట్టినా, ఒకవేళ నేను పోయేటప్పుడు నీకు కనబడితే, అగ్నిరథాలు కనబడితే నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అగ్నిరాలు కనబడకపోతే మాత్రం చెప్పు. అట్లా గుర్తు దేవునికి వాళ్ళకి లంకె పెట్టింది, ఇరికిచ్చింది దేవుడు. ఇప్పుడు నా మీద ఆధారపడ్డాడు ఏరియా అని. నా వల్ల కాదన్నాడు కదా మనం. మళ్ళీ దేవుని మీద ఆధారపడ్డాం. మనం కూడా అట్లా ఏదైనా తొందరపడి మన సొంత బుద్ధితో మాట్లాడకూడదు. దేవుని జ్ఞానంతో మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడాలి. అప్పుడు నిజంగా ఆయనకు కనబడ్డది 2 ఆత్మ పొందుతుంది. అందుకొరకే
ఇక్కడ 139 కీర్తన 4వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చూసిన మాట మన నాలుక మీదకి రాకముందే, అంటే లోపల అనుకుంటేనే కదా, మనం హృదయం నిండిన బట్టి నోరు మాట్లాడతాయి కదా. దేవుడు ఉండేది హృదయంలోనే, దానికి ఎందుకు తెలిసిపోతుంది. మన హృదయంలో దేవుడు ఉంటాడు కాబట్టి ఆయనకు నువ్వు అనుకున్నది వెంబడే తెలిసిపోతుంది. నువ్వు చెడు అనుకున్నా తెలుస్తుంది, మంచి అనుకున్నా కూడా తెలుస్తుంది. అన్ని దేవుని మీద ఆధారపడాలి మనం. దేవుని మీద ఆధారపడకుండా ఏది చేసినా పాపమే, సువార్త చేసినా పాపమే. ఇప్పుడు చూడండి, దావీదు గుడి కట్టాలనుకోండి, కట్టమన్నాడు దేవుడు. కానీ ప్రవక్త ఉన్నాడు, కట్టమన్నాడు. ఆయన కట్టడానికి వీల్లేదు అన్నాడు దేవుడు. నువ్వు అనేకుల రక్తం చెందించను, అనేకులను హత్య చేసను, నరహత్య చేసిన వాళ్ళతో నేను గుడి కట్టించుకోను, నీ కుమారుడు కడతాను. నిజంగా సొలొమోను ద్వారా కట్టమని. అట్లా యెహోవా మాట నా నాలుకకు రాకమునిపేది నీకు పూర్తిగా తెలుసును. అందుకొరకు మనం రోజు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో సంబంధం కలిగి రోజు మనం సరి చేసుకోవాలి. 39వ కీర్తన 1వ వచనం, నా నాలుకతో పాపము చేయకున్నట్టు నా మార్గం జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులను అదుతున్నప్పుడు నా నోటికి చుక్క ఉంచుకుందును అనుకుంటేనే, నేను ఏమిగా మాట్లాడక మౌననెత్తిని, క్షేమను గురిచాను పలకక. చూస్తున్నా, క్షేమాన్ని గురించి కూడా కూడా తెలుసా మీకు? బాగున్నావా అంటే బాగానే ఉన్నావు, బాగు చేసినారు అనేటోళ్ళు లేరా? లేరా అంటే మాట్లాడింది. బాగు చేసినారు కదా, బాగానే ఉంది అనేటోళ్ళు లేరా? ఆ, బాగుంది. అందుకొరకు వేసుకుని తెలుసా, మీరు సువార్తకు పోయేటప్పుడు ఎవరిని మందలియకండి మధ్యలో నాకు తెలుసా. మందలిస్తే ఏమైతే తెలుసా, సైతాన్ ఆ రోజు నేను సువార్త చేయకుండా చేస్తుంది. మందలియంగానే కడుపులు వచ్చింది అనుకో, మందలియంగానే జ్వరం వచ్చింది అనుకో, మందలియంగానే విరేచన మొదలైన అనుకో, ఇది ఉంటుంది మీ కథ. మామూలుగా ఉండదు. మళ్ళీ నేను ముప్పు తెప్పలేక 3 సార్లు నీళ్ళు తాపిస్తాను. మందలిచ్చిందంటే అప్పటి నుంచి కొంత తీసుకెళ్ళి అన్నాను అనుకో, దేవుడు ఎట్లుంటుందో. అందుకొరకు ఎవ్వరు కొద్దిగా వాక్య ప్రకారం నడవండి. నేనైతే తలగా ఉంచుకుని బదాలు ఎవరితో మాట్లాడు పోతూనే ఉంటా తెలుసా. ఇక మేము బాగున్నావా, అక్క బాగున్నా, ఎటుపోతున్నా అని అడగండి. అందరిని అడగండి, 100 మందిని అడగండి. పోయి నువ్వు స్వార్థ అసలే ఫలించదు, అసలే ఫలించదు. మళ్ళీ ఏ ఇంటికన్నా ప్రవేశించగానే ఆ ఇంటికి క్షేమం కాక అనమన్నాడు. అందులో అనులేదు ఏం లేదు. ఇంట్లో పోతుంది, ఉడకపోస్తుంది, చూడబోస్తుంది. వేరే ఫ్యాన్ వేసుకుంటారు, తలకాయ వస్తుంది. చిన్న కొంచెం ఛాయ్ పెట్టి ఘోరం. ఏం భక్తో, ఏం నడుస్తున్నారు. బైబిల్ అన్నీ ఉన్నాయి, ఎట్లా నడుచుకోవాలో రాసిన అన్ని రాస్తున్నాయి. చదువును అనుసరించారు. సువార్త బాగా జరగాలి. బాధలు తొందరగా పోవాలి, వీళ్ళు అడిగి పెట్టగానే బాధలు పోవాలి. అస్సలే పోవు తెలుసా. నువ్వు 10 సంవత్సరాలు గుడికి వచ్చినా బాధలు, సత్యం నేర్చుకోకపోతే. సత్యం నేను స్వతంత్రంగా చేస్తాను. స్వతంత్రంగా అంటే అన్ని విషయాల్లో హక్కు ఉంటుంది అన్నమాట. బ్యాంకులో లోన్ తీసుకున్న హక్కు కూడా నాకు ఉంది తెలుసా. అన్ని అన్ని రకాలు అన్ని ఉపయోగించుకుని హక్కున్నాను. ఇప్పుడు ఆ స్వాతంత్రం ఉన్నదని పేరు, కానీ స్వాతంత్రం ఎవరికి ఉన్నదంటే అధికారుల చుట్టాలకు, అధికారుల బంధువులకు, నాయకుల బంధువులకు, నాయకుల చుట్టాలకు, తెలిసిన వాళ్ళకే. తెలవడానికి ఏమి లేదు. జాగ్రత్తగా వినండి. నేనైతే ఆ ఓటు వేస్తాను ఒకటే, కానీ ప్రభుత్వం నుంచి నాకు ఏది కావాలని కోరుకుంది తెలుసా. ఏది కాదు, ప్రభుత్వం మీద ఆధారపడద్దు అనుకుంటా నేను అసలు. అందుకొరకే సోలార్ పెట్టించుకుంది, అందుకొరకే జనరేటర్ పెట్టుకుంది.
ఏది కూడా అందుకంటే బయ తీసుకున్నాం, బోరేసుకున్నాం. ఏ విషయంలో కూడా ఆధారపడింది. ఆ స్వతంత్రంగా చేస్తాడు దేవుడు మనం తెలుసా. నేను నమ్మరు అసలు. దేవుడు నీకు సహాయం చేస్తా అంటాడు. ఇక్కడ లేదా భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను అని యెహోవా సెలవిస్తున్నాను. దేవుడే సాయం చేస్తాడంటే ఇక మీరు ప్రభుత్వం మీద ఆధారపడింది, మనుషుల మీద ఆధారపడింది. 118 కీర్తనలో 8 వచ్చంలో 9 వచ్చంలో మనుషులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని రాసి ఉన్నది. దేవుడే సాయం చేస్తున్నాక మీకు ఎందుకు అట్లా అర్థం కాదు. దేవుడు వచ్చి సాయం చేస్తాడా? మీరు అట్లా అంటారు కానీ దేవుని దయలేకపోతే ఏ మానవుడు సాయం చేయడు తెలుసా మీకు. ఏ మానవుడు సాయం చేయకపోతే దేవుడే మానవ రూపంలో వచ్చి సాయం చేస్తాడు తెలుసా? ఆ సంగతి తెలుసా నీకు అసలు. దేవుడే మానవుని రూపంలో వచ్చి సాయం చేస్తాడు. ఆ సంగతి తెలియదు, ఇంకా తెలియదు. అంత డీప్గా పోలే. ఎంతో మంది భక్తులకి ముఖాముఖిగా యేసు ప్రభు వచ్చి సాయం చేస్తాడు తెలుసా? నాకు తెలిసిన ఒక సందర్భం శరీరధారిగా వచ్చినాం. మొత్తం కూడా కాదు. నమ్మరు. ఏం క్రైస్తవులు నమ్మను, క్రైస్తవులు నమ్మని క్రైస్తవులు కొంతమంది నమ్మరు, మళ్ళా క్రైస్తవులే. వాక్యమే నమ్మరు, దేవుని కార్యాలే నమ్మరు, మళ్ళా క్రైస్తవులే. నువ్వు నమ్మకుండా బాప్తిసం తీసుకున్న శిక్షనే. నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మాలే, అన్ని నమ్మాలే, బాప్తిసం అప్పుడు రక్షించబడతాడు. నువ్వు నమ్మవు, స్వస్థత నమ్మవు, బాప్తిసం తీసుకుని శిక్ష తప్పదు. పరిశుద్ధాత్మ అభిషేకం నమ్మవు, బాప్తిసం తీసుకున్నావు, శిక్ష తప్పదు. ఇవన్నీ ఆశ్రయించబడుతుంటే నమ్మం. మనం కష్టపడని దేవుడు ఇస్తాడా అంటావు, శిక్ష తప్పదు. దేవుని నమ్మితే అన్నీ నమ్మాలి. దేవుడు బైబిల్ ఏమేమి చేస్తుందో అన్నీ నమ్మాలి. దాంట్లో ఏదో ఒక సమస్య నీకుంటుంది, అవి పరిష్కారం అయినాయి బైబిల్లో. నువ్వు నమ్ముతూనే చేస్తావు, నమ్మకపోతే చేయడు. నేనైతే అన్నీ నమ్ముతాను. నాకు ఏ సమస్య వచ్చినా దేవుడు తెలుస్తాడు. కొన్ని నమ్ముతావు, ఇక మిగతా సమస్యలు తీర్చాడు అంతే. అన్నీ నమ్మండి, నమ్మితే దేవుడు సహాయం చేస్తాడు. 29 అధ్యాయం 13 మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయనల్లా మీరు నన్ను కనుగొన్నారు. దేవుడు ఎత్తుగా ఉన్నాడు, ఎత్తుకుతా నాకు అస్సలు కనుగొన్నది. నన్ను శ్రద్ధగా వెతికదవి కానీ నేను మీకు కనబడకుందును అని కూడా రాశాను. వెతికితే దొరుకుతుందని చెప్పేది దేవుడే, మళ్ళీ వెతికినా కనబడను అని చెప్పేది కూడా దేవుడే. మరి వెతికితే కనబడుతా అన్నాడు, ఎందుకు అన్నాడు? పూర్ణ మనసుతో వెతకాలి. చెప్పండి, ఏ మనసు అది? పూర్ణ మనసు అంటే ఎట్లా కాదు. పూర్ణ మనసు అంటే రోజుకి ఎన్ని గంటలు చెబుతామేంటమ్మా? 24 గంటలు ఎత్తుకుతూనే ఉన్నారు, మనసు ఆయన మీద ఉన్నారు, అప్పుడు దొరుకుతుంది. నువ్వంటే 2 గంటలు ఎత్తుకుతావు, 22 గంటలు ఇంకోటి ఎత్తుకుతావు. అంతే కదా. అంతే కదా అంటే మాట్లాడుతుంది. నేను 3 రోజులు ఎత్తికాను, 72 గంటలు ఎత్తికాను, 72 గంటలు దొరికాను. నువ్వెందుకు 2 గంటలు ఇదిగో నేను ఎత్తుకుతావంటమ్మా, ఆయన అడ్డం వస్తాడు. ఎత్తుకుతావంటమ్మా, పోరగాడు అడ్డం వస్తాడు. నేను ప్రార్థన చేసుకోవాలా ఏమన్నా అన్నిటి వంక చెప్తున్నాడు. మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయడం మీరు నన్ను కనుగొందురు. లేదా ఇక చూడు, ఇక్కడ భక్తుడు ఎత్తుకుతుండు, దేవుడు అసలు కనబడి ఉంటాడు. సామెతలు 1:28
అప్పుడు వారు నన్ను వచ్చి మొరపెట్టదు గాని నేను ప్రత్యుత్తరం మీకున్నాను. నన్ను శ్రద్ధగా వెతకదురు గాని వారికి నేను కనబడుతున్నాను. కారణం ఏంటిది? జ్ఞానం వారికి అసహ్యమాయను. యెహోవాయందు భయభక్తులు కంటే వారికి ఇష్టం లేకపోయాను. నా ఆలోచన వినలేకపోయి నా గద్దెంపుల వారు కేవలం తృణీకరించింది. అదే అనమాట ఈ తప్పులు అనమాట. ఇంకా అంత మాత్రమే గాను ఇంకా ఇంకా ఇంకెందులో ఇంకెన్ని తప్పులు. 24 వచ్చిన నేను పిలవగా మీరు వినకపోతే నేను చేయి చాపగా నా నా చేయి చాపగా ఎవరిని లక్ష్య పెట్టకపోయేది. నేను చెప్పిన పోతే ఏమీ మీరు వెనుక తోసివేసి నేను గద్దెంపగా లోబడకపోతే కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వల్ల వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఇంకా 22 ఎట్లనగా జ్ఞానం లేని వాళ్ళారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేనిగా ఉండకూడదును. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేస్తూ ఆనందించరు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును ఈ ఈ వాక్యం 22 వాక్యం తీసుకొని ఒక ఊర్లో ఒక ఇంట్లో గృహపడిక పెట్టాను. వాక్యం చదవటమే. ఎట్లనగా జ్ఞానం లేని వాళ్ళారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారికి ఉండకూడదును. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేస్తూ ఆనందించరు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుంటారని మొదలుపెట్టిన వాక్యం. అక్కడ కూడికలో ఎక్కువ మంది పరిశుద్ధాత్మ పొందింది. అంతకుముందు అసలు పరిశుద్ధాత్మ అంటే తెలియదు వాళ్ళకి. భాషలు అంటే తెలియదు. ఎగిరి గంతులేటువంటి అసలే తెలియదు. ఈ వాక్యం 22 వాక్యం తీసుకొని చెప్పటం ప్రారంభించాం. బలంగా చెప్పేసాం. ఆత్మబంధం పొందుతాం. జాగ్రత్తగా వినండి. మీరు నన్ను వెతికిన పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయడంలో మీరు నన్ను కనుగొందరు. ఇక్కడ ఇక్కడ పరిశుద్ధాత్మనే వెతకటం అంటే వెతుకుడి మీకు నేను రాత్రిపూట నాకు ఒకటి ఇప్పుడు 5 రూపాయల బిల్లు ఇంత మందంతో ఇంతలా ఉంటాయి కదా, అంత బంగారు బిల్లు నాకు కళ్ళలో దొరికింది. వెతికితే దొరికింది. దాన్ని చూస్తే శ్రీష్టం లాగా నిజమైన బంగారం మెత్తగా ఉంటుంది. ఎటు వస్తే అమ్ముతుంది. నిజమైన బంగారం, కల్తీ లేని బంగారం ఉంటుంటాను. అయితే మీరు నన్ను వెతికి నీడదా అంటాడు. వెతికితే ఏం చేస్తాడట? వెతికితే పూర్ణ మనస్సు కాదు. ఆయన అంటాడు ఆయన ఆరాధించడంలో పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలం, పూర్ణ హృదయం ఈ 4 ఏకం చేస్తే మీకు మీ జీవితం వల్ల మామూలుగా ఉండదు తెలుసా. పూర్ణ మనస్సుతో వెతకాలి మనం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకోవడం వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. పూర్తి మనసంతా ఆయన దేవుని మీద పెట్టాలి. పూర్ణ మనసు అంటే 24 గంటలు. 9వ కీర్తన కదండి, మొదటి వస్తుంది కదండి, ఏం రాస్తుంది? దావీదు భక్తునికి దేశం గురించిన బరువు బాధ్యతలు ఉన్నాయి, మరి భార్య పిల్లల బాధ్యతలు కూడా ఉన్నాయి. చదవండి, చూసుకుని ఏమంటాడు ఆయన? నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ చూస్తున్నా ఏం చేస్తాడు ఆయన? అద్భుత కార్యాలు అన్నీ వివరిస్తాడు. అన్ని పూర్ణ హృదయంతో, పూర్ణ హృదయం కావాలి, పూర్ణ మనసు కావాలి, పూర్ణ వివేకం కావాలి, పూర్ణ బలం కావాలి. అన్ని అప్పుడు ఏంటి? ఎందుకు బాగుపడే అసలు మీరు ఎందుకు పైకి రాదు? ఎప్పుడు గుడిసెలోనే ఉంటాం. నేనైతే 4 సంవత్సరాలు ఉన్నా తెలంగాణలో. తర్వాత అంత సొంత ఇంట్లోకి వచ్చేసిన. నా స్తోమతకు తగ్గట్టే ఒకేసారి ఆర్సీసీ బిల్డింగ్ ఏం కాదు. ఎంత మనం కలిగిన దాంతో తృప్తి పొందాలి. మనం ఎంత తగ్గించుకుంటే
అంత ఇచ్చేస్తాడు దేవుడు. మామూలుగా ఇచ్చింటాడు తెలుసా. లేదా 8:29, 14 కూడా, నన్ను నేను మీకు కనబరుచుకున్నాను. చూసిందా, మీరు కనుక పూర్ణ ఉదయమిస్తూ దేవుడే, ఇదే యెహోవాకు నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనంలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసేస్తాను. ఆ జనంలో నుండి సమకూర్చి దాని నుండి ఆ స్థలములన్నింటిని సమకూర్చి రప్పించదని, ఇదే యెహోవాకు ఎచ్చట నుండి మిమ్మల్ని చెరకు పంపిస్తాను. అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పించను. చెరకు పంపించింది కూడా ఆయనే. నేను చెప్తున్నా కదా, అన్ని కష్టాలు వేసేది ఆయనే, నిజం బాధలు వేసేది ఆయనే. కలిగి ఉన్నది ఏది కూడా నేను లేకుండా కలగలేదు అన్నాడు. నీకు ఈ రోగం ఇచ్చినా నీకు కలగకుండా కాదు. నువ్వు మాట ఏమనుకునేది కూడా ముందే తెలుస్తుంటే ఇంకేం చెప్పాలిగా. మాట నా నాలుకకు రాకమునుపది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మన ఆలోచనలు కూడా ఆయనకు తెలిసిపోతాయి తెలుసు. అందుకొరకే సువార్త చెప్పేది, ఆలోచన మార్చుకో, దేవుని నమ్ము, బాధలు పెంచి బయటికి. కనుక అసలు చేయకండి, నన్ను నేను మీకు కనబరుచుకున్నాను. ఎప్పుడు పూర్ణ మనసిస్తే ఆయనే పూర్ణ మనసు ఇచ్చిండు, అన్ని పక్కన పెట్టిండు, నన్ను వెతుకుతున్నాడు. సుఖభోగాలన్నీ పక్కన పెట్టిండు, సంపాదనంతా బాగా పక్కన పెట్టిండు. అందుకొరకే మోసే భక్తుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయంలో ఎంత గొప్ప భాగ్యమైన అల్పకాలం పాపమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్న గొప్ప పనులు ఏలైనగా ప్రతిఫలంగా కలుగు బహుమానమందు దృష్టించండి. అల్పకాలం పాప భోగాలు అనుభవించడం కంటే, అల్పకాలం పాప భోగాలు అనుభవించడం దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి, దేవుని ప్రజలతో శ్రమ పడటమే మేలు. మనం సుఖభోగాలకు కలిసి పరిగెత్తితే అల్పకాలం పాప భోగములు అంటున్నాడు. కనుక దయచేసి దేవుడు మీకు దొరకాలనుకుంటే పూర్ణ మనసు, చెప్పండి ఏ మనసు అట, పూర్ణ మనసు అని మీకు దొరుకుతాడో లేదో చూడండి. నీకు బాధ ఉత్తగమైతే ఈజీగా పోతాయి. దేవుడు పరిచయం చేయడానికి అనుకున్నాడు. నువ్వు పూర్తి మనసు ఇవ్వకుండా నువ్వు చేసే పరిచర్య దేవునికి ఎట్లా ఇష్టమైతే చెప్పండి. అసలే ఇష్టం కాదు. 9 అపోస్తల కార్యం 9:8 చదవండి. అపోస్తల కార్యం 9. సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతన్ని చేయి పట్టుకొని దమస్కులకు నడిపించేది. మనం ఎంత హెచ్చించుకుంటే దేవుడు అంత తగ్గిస్తాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. తను తాను హెచ్చించుకుని ప్రతి వాడని రాసినది. హెచ్చించుకోవటం ఏ ఒక్క వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడు. చెప్పండి, హెచ్చించుకున్న ఏ ఒక్క వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని రాశాడు. తను తాను తగ్గించుకునేవాడు, తగ్గించుకున్న ప్రతి వాడని రాయలే తెలుసా. తను తాను హెచ్చించుకున్న ప్రతి వాడని రాసింది. లూకాసు వార్త 14:11. తను తాను హెచ్చించుకున్న ప్రతి వాడని రాసింది. అన్నమాట చూస్తుందా అక్కడ, హెచ్చరించుకున్న ప్రతి వాడన్నాడు. అంటే హెచ్చరించుకుంటే గర్విష్ఠులైతే నరకానికి పోతారని దేవుడు ఏం చేస్తాడంటే తను హెచ్చరించుకున్న ప్రతి వాడిని ఎవరిని విడిచిపెట్టాడు అన్నమాట. అలాగే తను తాను తగ్గించుకునేవాడిని అన్నాడు, కానీ తగ్గించుకున్న ప్రతి వాడిని అనలే. అవునా, ఎందుకని లేదు చూడండి. ఇవాళ దేవుని రాకడం ఉన్నది. నేను బాగా తగ్గించుకున్నాను. నడిచిన దానిలో ఒక సరైన దేవుడా, ఇక ఎప్పటి నుంచి నేను మనసు ఎత్తుకుంటుంది అన్నా, కానీ నాకు హెచ్చరించబడడానికి టైం లేదు. దేవుడు నన్ను గొప్ప చేయడానికి టైం లేదు. ఈ రోజే వచ్చింది అనుకో. అందుకొరకే రెప్పపాటులో మారుతారు చాలా మంది. ఆఖరి దినం, ఎత్తబడే దినాన ఎంతో మంది నిమిషాల మీద మారిపోతారు అన్నమాట. వాళ్ళది ఎంత అదృష్టం అంటే
ఇక చెప్పొద్దు అసలు. కొంతమంది చచ్చిపోయే ముందు నమ్ముకుంటారు తెలుసా? అప్పుడు మనం అక్కడక్కడ చూస్తున్నాం. బాప్తిసం తీసుకుంటున్నారు కూడా కొంతమంది. తీసుకున్నాక నెలకే చచ్చిపోతున్నారు. అది ఎంత అదృష్టం, ఇష్టం వచ్చేది నడిచిన జీవితకాలం అంతా చచ్చిపోయే ముందు దేవుని దయవల్ల దొరికింది. నువ్వు చదువుతున్న చర్చిలో కూడా కొంతమంది అట్లా అయ్యో నీకు చెడ్డ పేరు వస్తుంది, నువ్వు అట్లా తెలిసి కూడా ఎందుకు లోపలికి రాణిస్తావు, ఎందుకు మాట్లాడదు. ఆయన పాపిని ఒప్పుకున్నాడు, దేవుడు నాకు కనపడ్డాడు, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే నేనే ప్రార్థన చేస్తున్నా, నాకు రాత్రి కావాలి తెలుసా? పరలోకం పోతున్నారు, నరకం తప్పించుకున్నారు అదృష్టవంతులు. ప్రసవపురితోటి ఇక 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఉన్నప్పుడు వస్తున్నాడు, మనం ఒప్పిస్తున్నాం, నేను పాపిని ఒప్పిస్తున్నాం, ప్రార్థన చేపిస్తున్నాం, లేకపోతే దేవుడే వారిని దర్శిస్తున్నాడు. అట్లా మనం పోసేయకూడదు. అంటున్నారా? సౌలు నేల మీద నుండి లేచి ఎందుకు నేల మీద పడ్డాడు? దమస్కు దగ్గరకు పత్రాలు తీసుకొని, పత్రాలు అంటే పర్మిషన్ లెటర్స్ తీసుకొని, ఇప్పుడు అందరూ చూడు అక్కడక్కడ నీకు పర్మిషన్ ఉందా, పర్మిషన్ ఉందా, దేవునికి స్తోత్రం. అనే ఇవాళ వచ్చి నువ్వు పర్మిషన్ అంటున్నావు, ఇవాళ వచ్చి మరి పర్మిషన్ ఉందా అని మరి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎందుకు లేదు? 50-60 సంవత్సరాల నుంచి ఎటుపోయాడు? పర్మిషన్ ఏంటి? పర్మిషన్ ఎవరి సృష్టి ఎవరిది, గాలి ఎవరిది, నీరు ఎవరిది, భూమి ఎవరిది, నీ రూపం ఎవరిది, నీ తలకాయ ఎవరిది, నీ అవయవాలు ఎవరి, ఏది తెలియదు, గుడ్డిగా మాట్లాడుతున్నాం. మనం అలాంటితో వాళ్ళతో వాదం పెట్టుకోవద్దు. దేవా వారు ఏం మాట్లాడుతున్నారు, వారు ఎవరైనా వాళ్ళు క్షమించమనాలి అంతే. గుడ్డోడు తిరుగుతుండు, ఓర్చుకోవాలి. చెప్పండి, గుడ్డోడు తిడుతుండు, ఓర్చుకోవాలి. గుడ్డోడికి వచ్చామనుకో మననే అంటారు, నీకేమైనా తలకాయ, గుడ్డోడు కదా, మరి గుడ్డోడు కదా ఏం మాట్లాడుతుందా, ఉచ్చుకుంటే ఏమవుతుందా? గుడ్డోడే నల్లటాడు వచ్చి అంతకుముందు వాళ్ళు పట్టుకుని బిందెను పక్కన పెట్టి ఈయన బిందె పెట్టాడు. గుడ్డోడే మళ్ళా, గుడ్డోడే నల్లకాడ బిందె తీసి ఈయన బిందె పెట్టుకున్నాడు. ఏందిరా ఆ బిందె తీసేస్తున్నావు, ఏమైతుంది, నేను ముందు నిలబెట్టుకోదు కాదన్నాడు. అట్లా గొడవ వచ్చి పిల్లలు తెచ్చింది గుడ్డని పక్కన ఉన్నాడు, బిందె తీసినాడు. గుడ్డని కొడతారా, ఏందో మరి గుడ్డని అయితే గుడ్డని లేకుండా బిందె తీసి ఆన్ బిందె పెట్టుకున్నాడు. నేను సగం పడ్డది అంతా పోనీ అన్నాడు. మనం కూడా అంతే, వాళ్ళు ఎంత పెద్ద అధికారులైనా పోనీ అన్నారు. వింటున్నారు? అదే క్రైస్తవం అంటే. యేసులో చూపించిన మాదిరి అదే. గుడ్డివాణి తోడు పెడతారు. ఎవరు? ఇస్రాయల్ ప్రజల గురించే అన్నదే. ఆచార సంబంధం భక్తి పనిచేయదు పూర్ణ హృదయం లేకపోతే. అందుకొరకే మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో 6-7 వచనంలో, ఈ ప్రజలు నన్ను పెదవులతో ఘనపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు అంటాడు. అందుకని వారితో ఇలాగ చెప్పాడు, హృదయం మనసు వలే, పూర్తి మనసు వలే, పెదవులతోటే. ఏ పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ, హృదయం అంటే మనసు, మనసు దూరంగా ఉన్నది, పెదవుల దగ్గర ఉన్నది. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధిస్తున్నాను. మనుష్యుల పద్ధతి ఎప్పుడు దేవుడు అంగీకరించాడు. బాగానండి, దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆత్మ అందుకొని ఆత్మ ఇచ్చే భాషలతోటి ఆరాధించాలి. నేను భాషతో పాడుదని అంటాడు పౌలు భక్తుడు, తెలుసా? నేను మనసుతో పాడుదని అంటాడు, తెలుసా? మనసుతో పాడాలి, భాషతో పాడాలి, అప్పుడు నువ్వు నిజంగా భక్తుడు. నువ్వు ఆత్మను పక్కన పెట్టి మనసుతోటి పాడినావు అనుకో, అది అది అందుకొరకు దేవుడు నేను రక్షించలే. ఆత్మ పొందుకొని ఆత్మతో ఆరాధించడానికి దేవుడిని ఎన్నుకున్నాం. అంటే పరలోకంలో దేవుని దూతలు ఎలా ఆరాధిస్తున్నారో భూలోకంలో అలా ఆరాధించాలి. పరలోకమందుని చిత్తం నెరవేరినట్లు భూమి అందును
నెరవేరును కాక. భూమి మీద కూడా అలాగూ దేవుని చిత్తం నెరవేరింది అనుకో, ఇక దయ్యం ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు అది జరగట్లే చాలా సంఘాల ద్వారా. దయ్యం దాని చిత్తాన్ని కొంతవరకు నెరవేర్చుకుంటుంది. అదే కదా ఇప్పుడు దేవునికి వచ్చిన బాధ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20. చూడండి, తన కళ్ళు పోయినాయి, గొప్ప వెలుగు కనబడింది. వెలుగు అందరికి కనబడలేదు, ఈయనకొక్కరికే కనబడింది. కళ్ళు పోయినాయి, అందరు కనబడితే అందరి కళ్ళు పోయేటి. ఇప్పుడు నా వెలుగు అందరికి కనబడితే అందరి కళ్ళు కూడా పోయేటి. ఒక సౌలు భక్తుడి కళ్ళే పోయినాయి. ఒక స్వరం వినబడింది, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుతున్నావు, మరి ఎవడవు ప్రభా అన్నాడు. ప్రభా నువ్వు ఎవడవు అన్నాడు. నీవు హింసించుతున్న యేసునన్నాడు. ప్రభా నేను ఏమి చేయబోతున్నావు అన్నాడు. చిన్నదనే వీధి దమస్కులోనికి వెళ్ళు, అక్కడ నువ్వు చేయవలసినన్ని నీకు చెప్పేవారు ఉన్నారు, వెళ్ళమన్నాడు. అప్పుడు నేల నుండి లేచి ఏం చేసిండు, రేలుగా చెప్పండి. అప్పుడు నేల మీద నుంచి లేచి కన్నులు తెరిస్తే కన్ను ఏం కనబట్టలే, ఏమీ చూడలేకపోయింది కనుక బాధతను చేయి పట్టుకుని దమస్కులోనికి దేవుడు చూపించిన కాడికి వెళ్ళిపోయాను. కళ్ళు లేకున్నా కూడా దేవుడు చూపించిన కాడికి పోయిందండి. మనమైతే కళ్ళున్నా కూడా దేవుడు చెప్పిన కాడికి పోం. అందులోనే కళ్ళు లేకున్నా కూడా దేవుడు చెప్పిన స్థలానికి సౌలు వెళ్ళిన. మనకు కళ్ళున్నా కూడా ఘోరం. నేనైతే దేవుని కరీంనగర్ జిల్లా వదిలికట్ట సప్పదని వంట వచ్చింది దేవుని. అందుకొరకే నేను బయటపడ్డా. అందరూ బయటపడాలి, మీరు పడండి, ఎవరొద్దన్నారు. దేవుడు చెప్పినట్టు చేయండి, వింటున్నారా? లేలుగా. అందుకొరకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20 చెప్తున్నారు. దేవుని రాజ్యం ఇది. దేవుని సంఘం అంటే దేవుని రాజ్యం అని అర్థం. చెప్పండి, దేవుని సంఘం అంటే దేవుని రాజ్యం అని అర్థం. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే దేవుని రాజ్యం అని అర్థం. దేవుని రాజ్యం అనకుండా మీరు ఇట్లా అనండి, పరిశుద్ధాత్మ అభిషేకము మాటలతో కాదు శక్తితో ఉన్నది. ఇప్పుడు ఈ మాట రాశారు కదా, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని ఎదురు. అపోస్తలుకారం 1:8 రాసి ఉంటుంది. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. 1:8. ఆయనను ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను అవి దేవుని రాజ్యం మాట లేదు, ఉత్తుత్త మాటలే. కొంతమంది శక్తి లేదేం లేదు. అందుకొరకే తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రికలో ఇట్లా రాస్తుంది. ఏమని ఏమని రాస్తున్నది? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 2వ పత్రిక 3:5. పైకి భక్తి గల వారి నుండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందురు, అట్టి వారికి విమప్పుడు. శక్తి లేని క్రైస్తవులతోటి సహవాసం చేయకూడదు అసలు. చెప్పండి, ఏం లేని క్రైస్తవులతోటి. పైకి భక్తి పరులుగానే ఉంటుంది, కనబడుతుంది. పైకి భక్తి గల వారు అనండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందురు, అట్టి వారికి విముఖుడు. అంటే వ్యతిరేకంగా భిన్నంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండకూడదు, అలయ బలే ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. ఒకవేళ దయాలను కొడుతున్న శక్తి ఉన్నది ఉన్నాయనుకోండి, మళ్ళీ వాళ్ళని మనం తప్పు పట్టద్దు. చెప్పండి, వాళ్ళని తప్పు పట్టద్దు.
దేవుని శక్తి లేకుండా ఎవరు ఆ పని చేయరు. కాకపోతే ఒక రోజు అని మారుతున్నారు మనుషులు. లేయలుగా అంటే జ్ఞానంలో పరిపూర్ణులు కాదు. దేవునికి పూర్తి మనసు ఇవ్వలే. పూర్తి మనసు ఇస్తే మారేవాళ్ళే. పూర్తి మనసు ఇవ్వలే. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 17, 18 అంత్య దినములందు మనుషులందరూ కొందరు. మరి మనుషులందరి మీద అన్నాడు కదా, మరి అందరి మీద ఆత్మ రావట్లేదు కదా. మీకు ఒక సంగతి తెలుసా? బాప్తిస్మిత్ యోహాను అరణ్యములో కేకలు వేయి ఒకరి శబ్దము అని రాస్తున్నది. ఇప్పుడు ఇది ఇప్పుడు భూమి మీద అందరూ మనుషులు అనుకుంటుందా? కొందరు గుడ్డెలుగు లాంటి వాళ్ళు ఉన్నారు, కొందరు కుక్కల లాంటి ఉంటున్నారు, కొందరు దున్నపోతులు లాంటి ఉన్నారు, కొందరు బర్రె లాంటి వాళ్ళు ఉన్నారు, కొందరు పెద్ద పుల్లి లాంటి వాళ్ళు ఉన్నారు, కొందరు చిరుత పుల్లి లాంటి ఉన్నారు, కొందరు మొసలు లాంటి వాళ్ళు ఉన్నారు. తెలుసా ఆ భూమి మీద? కొందరు ఏనుగు లాంటి వారు ఉన్నారు, కొందరు నక్క లాంటి వారు ఉన్నారు. వాటికి అభిషేకం ఇస్తే ఏమైనా విలువ ఉంటుందా? నక్కకి అభిషేకం ఇస్తే మాట్లాడేది కుక్కలు నన్ను అంటాడు 22వ కీర్తన. అందులో బాషాను దేశ వృషభములను అవునా అందులో ఎఫెస్సులో నేను మృగములతో పోరాడితానంటాడు పౌలు భక్తుడు. యూదా పత్రికలో వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురు అంటాడు. నిజంగా మనిషి మన అంటే మనం "ఓ, నువ్వేనా మనిషివేనా" అని నిన్నది మనం ఎప్పుడు మనిషిలాగా చేయకపోయినా కారణంతుడు ఓ మనిషి, ఓ మనిషి నువ్వు మనిషివేనా అని నిన్నది ఎప్పుడు పరిమాణంగా ఎందుకన్నారు మరి? అంత్యదినంలో మనుషులందరి మీద ఆత్మ కుమ్మరిస్తాను. నువ్వు మనిషివైతే ఆత్మ కుమ్మరిస్తాడు అందరూ. నేను కూడా ఆత్మ పొందక ముందు పెద్ద పిల్లలాగున్నా, ఒకఆయన చిరుత పిల్లలాగున్నాడు, ఒకఆయన గుడ్డేలు లాగున్నాడు, ఒకఆయన కుక్క లాగున్నాడు, ఒకఆయన పంది లాగున్నాడు. అక్కడ చదువుతారు పాట కూడా ఉంది, పంది లాగా పొర్లి తిని కుక్కలాగా తిరుగుతాను లేదా. ప్రభుత్వ భజన రోజు ఒక పాట పాడతారు ఒకటి, పంది కుక్క అని. వినలేదా? ఇప్పుడు వినలేదా? మరి ఇంకా కోడలు తోడేలు గొర్రె చర్మం కప్పుకొని తోడేలు అనగా ఏం లేదు ఎప్పుడు. మరి తోడేల మీదకి అభిషేకం రమ్మంటే ఎందుకు వస్తుందండి? నువ్వు నిజంగా గొర్రెలాగా ఉంటే అభిషేకం వస్తుంది, నిజంగా నువ్వు మనిషిలాగా ఉంటే అభిషేకం వస్తుంది. కోతిలాగా ఉంటారు కొంతమంది. కోతి కావాలంటే మీరు దర్శనం చూసుకోండి, మనిషిలాగా ఉన్న వాళ్ళ మీద అభిషేకం వస్తుంది. మనం కొంతమంది అదే దగ్గర నువ్వు కనీస మానవత్వం ఉండొద్దానే అంత అనగా అది ఎప్పుడు మీరు ఆ? ఓ పశువా నిన్నే అనగా ఎప్పుడు మీరు ఓ దున్నపోతావా అనగా మీరు ఓరు గాడిద కొడక అనగా మీరు ఇప్పుడు తినలేదా అంటే ఇవన్నీ మనుషులే అన్నారా? నిజంగా గాడిదని అన్నారా? ఇవన్నీ మనుషులను ఉద్దేశించి అన్నారా? మరి ఇప్పుడు యేసు ప్రభు 22వ కీర్తనలో బాద్షాను దేశపు వృషభములు అన్నాడు, కుక్కలు అన్నాడు. అది నిజంగా కుక్కల మరి? కుక్కలు వీకినాయా? ఎద్దు వచ్చి పొడిచినాయా మరి? ఆయన మనుషుల తత్వంతో అలా ప్రవర్తించనని అర్థం. మనుషులకు పశువుల తత్వం వచ్చింది, జంతువుల తత్వం వచ్చింది, ఆయన అట్లా చిత్రహింసలు చేసింది అని అర్థం. కనుక దయచేసి అంత్య దినములందు మనుషులందరి మీద ఆత్మ కుమ్మరించదను. చూస్తున్నా, మనుషులందరి మీద ఆత్మ కుమ్మరించినప్పుడు ఏం చేస్తారట? ఓ ఏదేదో మాట్లాడుతారు. నన్ను కనుక అక్కడ ఇంటర్వ్యూ నన్ను పిలిస్తే వాళ్ళ సంగతి చెప్పుదాం తెలుసా. అదేవిధంగా ఒప్పుకోవాల్సిందే మళ్ళా ఆయన ఇంటర్వ్యూ చేసిన. అయ్యా మనుషునికి మంచి మనసు లేదు. మనుషుంటే ఎవరికి అన్యాయం చేయడు, మనుషుంటే ఎవరిని మోసం చేయడు, మనుషుంటే ఎవరిని అంత హీనంగా చూడడు. అది గర్వం ఉంటే అహంకారం ఉంటే అలా ప్రవర్తిస్తాడు అని నేనైతే వివరణ ఇచ్చేవాడిని. మళ్ళా కాదనొద్దు మళ్ళా వివరణ. వింటున్నారా?
హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఆ దినములలో నా దాసుల మీదను దాసురాని మీదను నా దాసులు నా దాసురాని అంటే అర్థమైంది. దాసుడు యజమాని కింద గొప్పవాడు కాడు. వారు నన్ను హింసించాలని మిమ్మల్ని కూడా హింసిస్తారు. నా మాట లేకుంటే మీ మాట కూడా లేకుంటారు. నన్ను ఏమనొద్దు అంటే నువ్వు దాసుడివే కానొచ్చు. ఏమనొద్దు అన్నప్పుడు దాసుడు అన్నప్పుడు నీకు అభిషేకం ఎందుకు అవసరం లేదు. నువ్వు దాసుడివే కాను ఇప్పుడు నీకు అభిషేకం ఎందుకు వస్తుంది? దాసుడు అంటే ఏంది? అవునంటే అవునన్నా, కాదంటే కాదు. దేవుని మాటకి వ్యతిరేకిస్తావు, ఎంత దాసుడు అవుతావు? ఆ దినములో దాసుల మీద నా దాసుల మీద నా కొరకు మనుషుల మీద వారు ప్రవచించదరన్నాడు. ఇక్కడ ఏమంటాడు? మీ కుమారులను మీ కుమార్తెను ప్రవచించదరంటాడు. కుమారుడు అంటే ఒక మనిషిలాగా ప్రవర్తిస్తే, కుమార్తె అంటే ఒక మనిషిలాగా ప్రవర్తిస్తే అభిషేకం ఇస్తాడు. ఇప్పుడు ప్రవచన వరాలు కూడా ఇస్తాడు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులు అనబడదురు. ముందు ఆత్మ చేత నడిస్తే ఆత్మాభిషేకం వస్తుంది అనండి. మనం ఆత్మ చేత నడిచినలా ఆత్మాభిషేకం పొందేదము. ఇప్పుడు అనండి, ఆత్మ లేనప్పుడు ఆత్మ చేత ఎట్లా నడుస్తారు అనండి. ఇప్పుడు యేసుప్రభు భూలోకంలో పరిశుద్ధాత్మ పొందుకొని వచ్చిండు, అవునా? ఇప్పుడు ఆయన శిష్యులు ఆయన బట్టే నడిచిండు. ఆత్మచేత నడిచినట్టే కాదా? చెప్పండి, ఆత్మచేత నడిచినట్టే కాదా? ఆత్మ పొందిన వారు దేవుని ఆత్మ ప్రేరేపణతో దేవుని చిత్త ప్రకారం చెప్పినప్పుడు నడుచుకున్న వారందరూ ఆత్మానుసారంగా నడిచిన వారి కిందకే లెక్కకు వస్తారు. అంటున్నారా? ఇప్పుడు ఆత్మ చెప్పినట్టుంటే ఆత్మ చెప్పి నడిచినట్టే. ఇప్పుడు యేసు దగ్గరికి మన ఆత్మ నడిపించింది. అబ్బా నాయన తండ్రి అని కుమారాత్మ లోపలికి వచ్చి మనం యేసు దేవుని ద్వారా తండ్రి అనే దేవునికి ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున మా తండ్రి అన్నాం. ఏదేదో మన అవసరతో చెప్పి ఆఖరికి వేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం అన్నాం. అంటే అర్థమైంది, నువ్వు ఆత్మచేతనే ఆ పని చేసినావని అర్థం. అలాగూ ఆత్మచేత నడిస్తే మనకు అభిషేకం వస్తుంది. ఆత్మచేత నడవకపోతే అభిషేకం రాదు. ఆత్మచేత నడిచినప్పుడు మంచి పనులు చేస్తామా, చెడ్డ పనులు చేస్తామా? రోమపత్రిక 2:10 రాసి ఉంటుంది. సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థుని కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. కృష్ణ ఆత్మచేత నడవాలి. మనం కళ వచ్చింది. ఇప్పుడు చూడండి, శ్రద్ధ మరియమ్మ పశువుల పాకలు ఉన్నది. జ్ఞానులకు కళ వచ్చింది. మీరు వచ్చిన దాన్ని వెళ్ళకండి, వెళితే మాత్రం మీకు క్షేమం కాదు, శిశువుని చంపేస్తాడు. రాజుగారు పూజిస్తాను వచ్చిండు కదా, మీకు చెప్పిండు కదా. కనుక మీరు ఈ శిశువు బతకాలంటే మీరు వచ్చిన దారిని వెళ్ళొద్దు, వేరే దారిని వెళ్ళండి, మేము ఊరుకాను. మన అలాగే మరియమ్మతో యోసేపుతో మరి ఇక్కడ ఉంటే ఈ పిల్లవాడిని చంపేస్తారు, మీరు నజరేతుకి వెళ్ళమంటాడు. ఇక్కడ జనాభా లెక్కలైతేనే అప్పుడు వచ్చి మన అదేంటి ఏలోప రాజుగారు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను మాట పూజిస్తాను మాట ఇచ్చిండు. కనుక పూజించడం కదా కపటంతో అన్న మాట అది. పూజించడానికి వచ్చి మనిషి చంపేస్తాడు. కాబట్టి మీరు అలా కాకుండా వేరే మార్గం. అప్పుడు ఆత్మచేత నడిపించబడ్డట్టే. కళలో వచ్చిన ఆత్మ కళలో మాట్లాడుతుంది, దర్శనం మాట్లాడుతుంది, ప్రవచనం మాట్లాడుతుంది. ఆ ప్రవచనానికి చూడండి, ప్రవచిస్తారు ఒకరికి. దర్శనమాగవి నా కుమారి అన్నది. వాళ్ళు ఆత్మ పొందుకోలేదు, రక్షణ కూడా పరిపూర్ణంగా రాలేదు అనుకున్నాం. మేము ప్రవచిస్తామేమంటే పాటించింది. పాటిస్తే ఆత్మచేత నడిచినట్ట నడవనట్ట? అదే అమ్మా. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థుని కూడా మహిమ అంటే ఆత్మ, ఘనత అంటే ఆత్మ ద్వారా జరిగే కార్యాలన్నీ గొప్ప కార్యాలు, సమాధానం. ఆత్మచేత మనం గొప్ప కార్యాలు చేసినప్పుడే మన ఇంట్లో సమాధానం. నీ కోరిక నెరవేర్తే, నీ ఆలోచన సఫలమైతే,
దేవుడు నీ కోరిక నీకు సంతానం లేదు, సంతానం అయితే అప్పులకు అప్పులు తీరుతాయి, రోగాలకు రోగాలు పోతాయి, మంత్రాలకు మంత్రాలు పోతాయి, చేతబడి వాపసు పోతుంది దేవుని మాట వింటే. లేగలేగా ఫిలిప్పీలకు రాసిన 19 వచనం, ఫిలిప్పి 2:18, 1:19. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఇప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలముగానే సరే, సావు మూలగానే సరే, క్రీస్తు నా శరీరం మందు ఘనపరచబడనని నేను మిగులు నిరీక్షించుతున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించురని నేను ఎరుగుదును. చూడండి, దేవుళ్ళు మనం సిగ్గుపడద్దు. సువార్త విషయంలో కానీ, ఆరాధించే విషయంలో కానీ, గుడికి వచ్చే విషయంలో కానీ, దేవుని పనులు చేసే విషయంలో కూడా మనం ఆత్మీయంగా ఎదగనప్పుడు సిగ్గుపడతాం. చెప్పండి, ఆత్మీయంగా ఎదగనప్పుడు సిగ్గుపడతాం. ఆత్మీయంగా ఎప్పుడైతే ఎదుగుతుంటామో సిగ్గుపడం. లేయలుగా ఇప్పుడు చూడండి, పెళ్ళి అయింది భర్తతోటి, మీకు తెలియదు, కొత్తగా సిగ్గుపడతారు. అదే కొద్దిగా అలవాటు సిగ్గుంటుందా? మళ్ళీ సిగ్గు కాదు, మళ్ళీ ఇంకా మళ్ళీ మామూలుగా ఉండదు తర్వాత చెప్పొద్దు. కానీ లేయలుగా వింటున్నారా? మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడితే ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం నా బ్రతుకు మూలముగానైనా సరే, నా సాగు మూలంగా సరే, క్రీస్తు నా శరీరం గనపరచబడని నేను మిగులు అపేక్షించు. నా శరీరం ద్వారా దేవుడు గనపరచబడాలి. నిరీక్షిస్తున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించులని నేను ఎరుగుదును. ఏ ప్రకటన? పూర్ణ ధైర్యంతో బోధించటం. ధైర్యంతో బోధిస్తేనే ఆ బోధ చేసే విధానం మనల్ని రక్షిస్తుంది. ఆ సాక్ష్యం ఇచ్చే విధానమే ఆ ప్రవచించే విధానమే మనం రక్షిస్తుంది. అంటున్నారా? ఆ సత్క్రియలు, ఆ మంచి పనులు చేసే విధానమే మనం రక్షిస్తుంది. కనుక దయచేసి మీరు ఎప్పుడైతే దేవుడు నమ్ముతున్నారో ఏ విషయంలో సిగ్గుపడదు. నేనైతే మా వారికి మొట్టమొదటి ఎప్పుడు ఎన్ని రోజులు నమ్ముకొని 3 నెలలే, బాప్తిసం తీసుకున్న రోజులు 15 రోజులే, మామూలు కాదు అసలు. మన ఊళ్ళో పోవటానికి అంత పరుగు కూడా పోయే పరిస్థితులు, లక్షల అప్పుల పాలైపోయాను. ఎవరన్నా చూస్తే గుసగుసపెట్టాడే, ఓ అప్పులు చేసుకున్నట్టే ఇద్దాం నమ్ముకుని. నువ్వు చెప్పద్దు. సిగ్గుపడక, ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించడం నా బ్రతుకు మూలంగానే సరే, సావు మూలంగానే సరే, క్రీస్తు నా శరీరం ముందు గణపరుచుకొని నేను మిగులు నిరీక్షించుతున్న ప్రకారం మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలగటం వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించున్నాను. దేవుని పనే మన రక్షణలో స్థిరపరుస్తుంది. దేవుని పనే మన పాపాలు క్షమించేటట్టు చేస్తుంది. దేవుని పనే మన సమస్యలన్నీ పరిష్కరించడానికి కారణమవుతుంది. మనం దేవుని సేవకులం, దేవుని భక్తులు అని చెప్పేసి దేవుని పని దేవునికి ఇష్టంగా చేయకపోతే అన్నామని చెప్పండి. ప్రార్థన చేసుకున్నాం, దేవ తెలిసి తెలియక మేము కొద్దిగా చదువు చేసినాం, ఎప్పటి నుంచి నీకు ఇష్టంగా చేసుకుంటాం, సేవ నిర్మాణం చేద్దాం. పొరుగు వంటి యాకోబు స్వల్ప జనము దేవుని పని ఆయనకి చిత్త ప్రకారం ఆయనకి ఇష్టం చొప్పున చేయాలి. యెహోవా మాటను నాలుకకు రేఖమనుకుని పూర్తిగా నీకు తెలుసున్నది. మీరు నన్ను వెతికిన పూర్ణ మనసులను గురించి విచారణ చేయడం నన్ను కనుగొందరు. తాను నేను మీకు కనబరుచుకున్నాను. ఇదే యెహోవాకు నేను మిమ్మల్ని చెల్లను రప్పించదను. నేను
మిమ్మల్ని చెరపట్టి ఏ జనంలోనికి స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసేతను, ఆ జనంలో నుండి ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా ఎచ్చట మిమ్మల్ని పంపితను, అతడికే మిమ్మల్ని మరలా రప్పింతును. సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచెను, ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతను పట్టుకొని చేయి పట్టుకొని దమస్కులోనికి దేవుడు తెప్పించిన కాడ తీసుకెళ్ళాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉంది, అనగా చేతులతోటే ఉన్నది. దేవుడు ఇతరులకి ఆ దేవుని శక్తి ద్వారా మన అనేకులకు మేలు కలిగేయచ్చు. అంత్య దినములందరినీ మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తాన్నాడు. మీ కుమారులు, మీ కుమార్తెలు, నా దాసులు, నా దాసురాలు ప్రవచనం చెప్పటం కాదు, దర్శనం చూస్తారు, వృద్ధులు కళ్ళు కంటారు. ఆ దినముల్లో నా దాసులను దాసులను మీద నా ఆత్మ కుమ్మరించి కనుక వారు ప్రవచనం చెప్తారు అంటాడు. మరి నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుతున్నా, బ్రతుకు మూలంగా సవ మూలంగా సరే క్రీస్తున్న శరీరమును గణపరచడం నేను మిగులు అపేక్షించడం నిరీక్షించడం ప్రకారంగా నీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మకు సమృద్ధిగా కలగటం వలన ఆ ప్రకటనకు రక్షణార్థముగా పరిణమించడం నేను ఎరుగుదును. మనం దేవుడు చెప్పిన పని చేయటమే మనకు రక్షణ కలిగిస్తుంది. కనుక ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నడిస్తేనే దేవుని శక్తి రుజువవుతుంది లోకానికి. అప్పుడు అందరూ నమ్ముతారు. సావు మూలంగా ఇస్తేనే బతుకు మూలంగా నా ద్వారా దేవుడు గణపరచబడాలంట. ప్రార్థన చేసుకున్నాం. మీరు ఎవరైనా ప్రేరేపించబడ్డారు, పురిగొల్పబడ్డారు, ప్రార్థన చేయండి.
తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభాని క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని కన్యను శవాసం సమాధానం చేతం సర్వలోపన సమస్త పరిశుద్ధులతో కొనేవాడు సదాకాలం తోడైన ఆమె అందరికీ మీటింగులలో వాళ్ళు 13 మంది